హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రమదలేఖనం పార్ట్ 22. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నిజంగానే అక్కకి అంత క్రిటికల్గా ఉందా అంటూ ఏడుస్తాడు రాము. నిజమేరా, నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. చాలా కంగారుగా ఉంది అంటాడు ప్రసాద్. రాము వెంటనే కళ్ళు తుడుచుకొని, అన్నా నీకు విషయం చెప్పాలి అంటాడు. ఏమైంది చెప్పు అంటాడు ప్రసాద్ ఆలోచిస్తూ. అమన్ గారికి ఇలా జరుగుతుందని అక్కకు ముందే తెలుసన్నా అంటూ చెప్తాడు. తన మనసులో ఉన్నది రాము కూడా చెప్పడంతో షాక్ అయి రాము వైపు చూస్తాడు ప్రసాద్. ఏం చెప్తున్నావురా అంటాడు. అవునన్నా, అక్క 3 రోజుల క్రితం బెంగళూరు వచ్చింది. నా ఆటోలోనే ఎక్కింది. ఎక్కిన వెంటనే ఫస్ట్ ఈ అమన్ గారింటికి తీసుకుని వెళ్ళమంది. ఇతని ఇంటి అడ్రస్ చెప్పింది నాకు. సరే అని తీసుకుని వెళ్ళాను. బయట నిలబడి ఒకసారి ఇల్లంతా చూసింది. గమ్యం తెలియని మనిషిలా చాలాసేపు నిలబడి ఆలోచించింది. తర్వాత మరలా ఆటోలో కూర్చుని రైల్వే స్టేషన్కి వెళ్ళమని చెప్పిందన్నా. నేను రైల్వే స్టేషన్లో దింపేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు రాత్రి వరకు నాకు ఫోన్ చేయలేదు. నైట్ అక్క ఫోన్ చేసి ఈరోజు ఉదయాన్నే 5 గంటలకల్లా రైల్వే స్టేషన్కు దగ్గరికి రవ్వాలి అని చెప్పింది. నేను సరే అని వెళ్ళాను. అంటే నా అంచనా ప్రకారం ఈ 2 రోజులుగా అక్క రైల్వే స్టేషన్లోనే తలదాచుకుంది. నాకు ఈ విషయం తెలియదు, తనకు నీడలేక స్టేషన్లో ఉంది అని. లేకపోతే మా ఇంటికి తీసుకుని వెళ్లేవాడిని. నాకు ఈరోజు మార్నింగ్ అక్కని అక్కడ పిక్ చేసుకున్నప్పుడే అర్థమైంది. జాలి చూపిస్తే కోపడుతుందని ఆ విషయం అడగలేదు. వేకుజామున 5 అక్క కోసం నేను స్టేషన్కు వచ్చేశాను. తనని ఆటో ఎక్కించుకుని ఎక్కడికి వెళ్ళాలి అక్క అంటే అమన్ గారింటి అడ్రస్ చెప్పింది. అక్కడికి ఎందుకు అక్క అంటే, నన్ను ఈరోజు ఏమీ అడగవద్దు, నేను చెప్పిన చోటికి తీసుకెళ్ళు, లేదంటే నేను ఇంకో ఆటో చూసుకుంటా అని చెప్పింది. సరే అని అక్క మాట కాదనలేక అమన్ గారింటి దగ్గరికి తీసుకువెళ్ళాను. వెయిట్ చేసింది కొద్దిసేపు. తర్వాత అమన్ గారి ఫ్యామిలీ బయటికి రాగానే వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పింది. ఇక అక్క మాటలు కాదని అనలేక అక్క మీద నమ్మకంతో ఎందుకు ఏమిటి అని అడగకుండా వాళ్ళని ఫాలో చేశాను. గుడికి వెళ్లారు వాళ్ళు. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను బయట ఉండమని అక్క స్కార్ఫ్ కట్టుకుని లోపలికి వెళ్ళింది. తర్వాత వాళ్ళందరూ బయటికి వచ్చారు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత అక్క కూడా బయటికి వచ్చి ఆటో ఎక్కి పోనివ్వమని చెప్పింది. తర్వాత మరలా ఫాలో అయ్యాం. మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఆటో ఆపమని చెప్పింది అక్క. అలాగే ఆటో ఆపుకొని కూర్చున్నాను. అలా సాయంత్రం వరకు అక్కడే ఆ ఇంటి బయట ఉంచింది. ఎవరైనా లోపలికి వెళ్తున్నారా అని ఆ ఇంటిని చూస్తూనే ఉంది అక్క. నాకైతే ఏం అర్థం కాలేదు. ఆ ఇంట్లో వాళ్ళు బయటికి వస్తే ఏమన్నా ఫాలో చేసేదేమో మరలా. కానీ ఎవరూ బయటికి రాలేదు. అక్కడే ఇంటి బయట సాయంత్రం వరకు ఉండి అప్పుడు నీకు కాల్ చేసింది. నన్ను నీ దగ్గర వదిలిపెట్టమంది. సరే అని నీ దగ్గర డ్రాప్ చేశాను. ఇది అన్నా జరిగింది. ఆ తర్వాత ఇంకాసేపు ఆటో తోలుకుందామని అలా వెళ్ళిపోయాను. రోడ్డు మీదకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడే వీడియో చూసి వెంటనే పరుగున వచ్చాను. అక్క వచ్చినప్పటి నుండి జరిగినవన్నీ తలుచుకుంటుంటే అర్థమవుతుంది. అక్కకి ఇతనికి ఉన్న ప్రమాదం ముందే తెలుసు. అమ్మన్ గారిని కాపాడటానికే తను బెంగళూరు వచ్చినట్లుంది. పాపం ఎక్కడ ఉండాలో తెలియక రైల్వే స్టేషన్లో తలదాచుకుంది. ఆ ఉన్న డబ్బుల్లోనే ఏం తిందో ఏమో ఈ 2-3 రోజులు. చివరికి తను వచ్చిన పని పూర్తయినట్లుగా తన ప్రాణాలను అడ్డువేసింది. మరి తన ప్రాణం అంటూ చిన్నపిల్లవాడిలా ఇక ఏడు పాపుకోలేక మరలా ఏడ్చేస్తాడు రాము. ప్రమదతో ఈ 3 రోజులుగా ఉన్న అనుబంధం వలన ఆమెకి ఇలా జరిగింది అనగానే రాము కూడా తట్టుకోలేకపోతాడు. రాము చెప్పిందంతా విని అందులో ప్రమద కష్టం అర్థం అవ్వగా
తన అనుమానం నిజమే అని రూఢీ చేసుకుని ప్రసాద్ కూడా బాధపడుతూ రామును హక్ చేసుకుంటాడు. ఏమీ కాదురా, వదిన మంచిది, తనకంతా మంచే జరుగుతుంది, చేసిన మంచి పని వృధా పోదు. అక్కడ థియేటర్ బయట వాళ్ళ కుటుంబం మొత్తం ఉంది. తనకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. తన లెగవాలని ఎదురు చూస్తున్నారు. నువ్వు కంగారు పడకు. అందరి విషెస్ నిజమై వదిన మంచిగా లెగుస్తుంది అంటూ అతన్ని తీసుకుని లోపలికి నడుస్తాడు. ప్రసాద్తో వస్తున్న రామం చూసి ఇతనెవరు అంటాడు ఇంద్ర అనుమానంగా చూస్తూ. మీడియా వాళ్ళేమో అన్న డౌట్తో. నాకు తెలిసిన వాళ్ళు సార్, మా వదినకు కూడా కావలసిన వాడు, ఇక్కడే ఉంటాడు, జరిగింది తెలిసి వచ్చాడు అని చెప్తాడు ప్రసాద్. దాంతో ఇంకేం మాట్లాడలేకపోతాడు ఇంద్ర. డాక్టర్ లోపలికి వెళ్ళమన్నాడు కదా, ముందుగా నేను వెళ్తాను అంటుంది మిత్ర లేచి నిలబడి. ప్రమదని ఎందుకో అలా చూడలేక ఆఖరణ వెళ్ళి చూద్దాము అని తల్లి అడగగానే వెళ్ళమంటాడు అమన్. మిత్ర ఐసీయూ లోపలికి అడుగు పెడుతుంది. లోపల ఆక్సిజన్ మాస్క్తో స్పృహ లేకుండా పడి ఉన్న ప్రమదం చూసి మిత్ర మనసు విలవిల్లాడుతుంది. అడుగులో అడుగు వేసుకుంటూ ప్రమద దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది మిత్ర. అమాయకంగా లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న ఆమె మొహం చూసి ప్రేమగా ప్రమద తలనిమురుతుంది. నీకు నేను చాలా రుణపడి ఉన్నాను. నా ఇంటి దీపాన్ని, నా వారసుని కాపాడావు. నువ్వు కాపాడకపోతే ఈరోజు వాడు నీ పొజిషన్లో ఉండేవాడు. అసలు అంత నిస్వార్థంగా ఎలా ఆలోచించావు? మరొకరి కోసం ప్రాణాలు అర్పించాలి అంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. మాకు సంపద ఉంది కదా, ఆటోమేటిక్గా డబ్బున్న సంబంధాలు మాత్రమే వస్తాయి. అందులో నుండి నా కొడుక్కి మంచి గుణం ఉన్న కోడల్ని వెతకాలి అనుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను నిస్వార్థమైన త్యాగం చూసిన తర్వాత డబ్బు సంగతి పూర్తిగా తీసి పక్కన పెట్టేస్తున్నాను. నీలాంటి అందమైన మనసున్న అమ్మాయిని తీసుకువస్తాను. ఎవరో ఎందుకు, నిజం చెప్పాలి అంటే నాకు నువ్వు బాగా నచ్చావు. కానీ నా కొడుకు ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కదా. ప్రాణం కాపాడితే పెళ్లి చేసుకోవాలమ్మా అంటూ అడిగితే వాడికి చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. అందుకే ఆ ఆలోచన వదిలేస్తున్నాను. కాలం మీ ఇద్దరినీ కలిపితే మొదటిగా సంతోషించేది నేనే. దయచేసి ఒక్కసారి కళ్ళు తెరువు. నా కొడుకును కాపాడి నీకేమైనా అయితే ఆ బాధ నాకు జీవితాంతం ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు అంటుంది అనునయంగా మిత్ర. తను అంతగా మాట్లాడినా ప్రమద కళ్ళు కూడా తెరవకపోవడంతో దిగులుగా అక్కడ నుండి లేచి బయటికి వస్తుంది. అందరూ వరుసగా వెళ్ళి చూసి వస్తారు. వాళ్ళు ఎంతగా మాట్లాడినా ప్రమదలో చలనం రావడం లేదు. రాము ప్రసాద్ కూడా ప్రమదని ఎంతగానో మాట్లాడించాలి అని, స్పృహ తేవాలి అని చూస్తారు. కానీ ఆమెలో చలనం రాలేదు. ఎంతసేపు గడిచినా ఆ అమ్మాయిలో చలనం రాలేదు. నాకు భయంగా ఉంది అంటుంది రవీంద్రతో మిత్ర. అందరూ అది విని మరింత కంగారు పడతారు. అప్పుడే లేచి ఐసీయూ వైపు వెళ్తాడు అమన్. అందరూ ఒకసారి అమన్ వైపు చూస్తారు. ఎలాగైనా ఆమెకు స్పృహ రావాలి అని మనసారా కోరుకుంటారు. లోపలికి వచ్చిన అమన్ నేరుగా వచ్చి ప్రమద దగ్గర కూర్చుంటాడు. కొద్దిసేపు తదేకంగా ప్రమదను చూస్తాడు. అసలెవరు నువ్వు? నా ప్రాణాలను కాపాడటానికి వచ్చి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడు నీకు ఏమైనా అయితే నాకు ఆ బాధ జీవితాంతం ఉంటుంది. మొదటి పరిచయంలోనే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా నువ్వు ఆ కోపం చూపించకుండా ఎంతో గొప్ప మనసుతో నన్ను కాపాడావు. చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు నీకేమైనా అయితే నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. కనీసం నా కోసమైనా నువ్వు స్పృహలోకి రావాలి. ప్లీజ్ లే, ఒక్కసారి కళ్ళు తెరువు అంటాడు. ప్రమదలో ఏమాత్రం చలనం ఉండదు. అమన్లో కంగారు పెరుగుతుంది. నువ్వు స్పృహలోకి వస్తేనే నేను కూడా హ్యాపీగా ఉంటాను. నీకేమైనా అయితే నా వల్లనే కదా అది.
నా ప్రాణాన్ని కాపాడటానికి నీ ప్రాణాలు పణంగా పెట్టావు. నీకేమైనా అయితే ఈ అమన్ ప్రాణాలు కూడా ఇక ఉన్నా లేనట్లే. నా వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయింది అని తెలిసి ప్రాణం ఉన్న జీవత్వంలా బతకాలి. ఈ అమన్‌లో ప్రాణం లేనట్లే అంటాడు. అమన్ తన ప్రాణం లేనట్లే అని ఎప్పుడైతే అన్నాడో, ఆ మాట అమన్ ప్రాణాల కోసం అంతవరకు తెగించిన ప్రమద మనసు అంతరాల్లోకి వెళ్తుంది. వెంటనే ఆమెకి పక్కన పెట్టిన మిషన్‌లో సౌండ్ పెరుగుతుంది. అమన్ షాక్ అయి పక్కకు చూస్తాడు. ఆ మిషన్‌లో వేవ్స్‌ని బట్టి తను మాట్లాడిన మాటల్లో ఏదో ఆమెను కదిలించింది అని అతనికి అర్థమవుతుంది. అమన్ గుండె వేగం అమాంతం పెరుగుతుంది. వెంటనే తన మెదడుకు పదును పెడతాడు అమన్. ఇప్పటి వరకు తను మాట్లాడుతూనే ఉన్నా ఆమెలో మార్పు లేదు. మరి తను మాట్లాడిన ఏ మాట ఆమెను కదిలించింది అని ఆలోచిస్తాడు. కొద్దిసేపు వేగంగా ఆలోచించిన అతనికి తన ఆలోచనలు ఒక కార్యరూపం దాల్చగానే షాక్ అవుతాడు. తన ఆఖరణ మాట్లాడిన ఈ అమన్లో ప్రాణం లేనట్లే అన్నమాట ఆమెను కదిలించింది అని అర్థమవుతుంది. ఇదేంటి, నేను తనకి ఏమవుతానని ఇంతగా తాపత్రయపడుతుంది? ప్రాణాలు అడ్డుపెట్టి మరీ నన్ను కాపాడింది. ఇప్పుడు కూడా నా ప్రాణం లేదు అంటేనే ఆమెలో కదలికలు ఎందుకు వస్తున్నాయి అని ఎంత ఆలోచించినా అతనికి అర్థం కాలేదు. వెంటనే తన ఆలోచనలు ప్రస్తుతానికి పక్కన పెట్టి ఆమెను స్పృహ తెప్పించే దిశగా అతని ఆలోచనలు సాగుతాయి. ఆమెకు స్పృహ తెప్పించాలి అంటే ఏం చేయాలో, ఏమి మాట్లాడాలో అతనికి అర్థమవుతుంది. వెంటనే ప్రమద బెడ్కి దగ్గరగా జరిగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. క్షణం పాటు అతని మనసు అలజడికి గురవుతుంది. మొదటిసారిగా ఒక బయట అమ్మాయి స్పర్శ అలజడిని అణుచుకొని తన మొహం వైపు చూస్తాడు. చూడు, అసలు నన్ను ఎవరు చంపాలి అనుకుంటున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఈ రోజు నువ్వు కాపాడావు. కానీ రేపటి రోజున నువ్వు ఉండవు. మరలా ఇప్పుడు చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ అమ్మన్ ప్రాణాలు తీసేస్తే ఈ అమ్మన్ని వాళ్ళు చంపేస్తారు కదా అనగానే ఆ మాటలు వినలేని ప్రమద మెదడు ఇంకా మనసు ఆటోమేటిక్గా ఆమెలో కదలికలు తెచ్చేస్తాయి. ఆ మాట తట్టుకోలేనట్లుగా ఇంకా అమన్కి ఏమైపోతుందో అన్న కంగారుతో అమన్ గారు అంటూ గట్టిగా అరిచి లేచి కూర్చోబోతుంది. కానీ ఆమెకు తగిలిన గాయం పైన నొప్పికి అబ్బా అంటుంది. కూర్చోలేకపోతుంది. ప్రమద లేవగానే చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది అతనికి. ఇక తన ప్రాణాలకు ప్రమాదం లేదు అని రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. ఇప్పటి వరకు అమ్మని చంపేస్తారు అని అమన్ మాట్లాడిన మాటలే విన్న ప్రమద పక్కన అమ్మని చూసి అమన్ని చూడకుండా అమన్ గారు అంటూ కంగారుగా బెడ్ దిగబోతుంది. ప్రమదను జాగ్రత్తగా హోల్డ్ చేసి ఆమె కిందకి దిక్కుండా లోపలికి లాగి బెడ్ మీద కూర్చోబెడతాడు అమన్. అప్పుడు పక్కకు చూస్తుంది ప్రమద. తన పట్టుకుంది ఎవరా అని. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.